RTI Live News. Ask for right. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ కలకలం. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో లంచం వ్యవహారం చోటు చేసుకుంది. రెవెన్యూ సెక్షన్ లో పనిచేస్తున్న సుజాత అనే మహిళ ఉద్యోగిని లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సమాచారం మేరకు నవాబుపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి సుజాత 15,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి లంచం డిమాండ్ చేయడం తీవ్రంగా ఖండించడమని తెలిపారు. కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఒక అట్టిమీనపల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక విలేజ్ ఉంది. దాంట్లో ఒక అతనికి 2 ఎకరాల పొలం ఉంది. అది గవర్నమెంట్ అసైన్ ల్యాండ్. ఆ ల్యాండ్ని ఎవరో కబ్జా చేసుకున్నారని చెప్పేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అని చెప్పేసి దాన్ని పట్ట ల్యాండ్గా చేసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ ఒక అప్లికేషన్ తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి, వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఆ అప్లికేషన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసుకుందామని చెప్పేసి అతను ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న సుజాత గారిని కలవడం జరిగింది. సుజాత గారు ఇక్కడ ఈ సెక్షన్లో పనిచేస్తున్నారు వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో. ఇక్కడ తనకి ఇట్లా కలెక్టర్ గారి ముందు ఈ నోట్ ఫైల్ అది పెట్టమని అంటే దానికి 5,000 రూపాయలు తను డిమాండ్ చేసింది. ఇంకా విలేజ్ పరిస్థితుల్లో 5,000 రూపాయలు ఆయన ఆల్రెడీ జీపే చేశారు ఫోన్ ద్వారా. చేసిన తర్వాత ఆ కలెక్టర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది. కలెక్టర్ గారు తగిన ఆర్డర్స్ కూడా దాంట్లో పాస్ చేశారు. ఆ ఆర్డర్స్ని మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కి పంపిస్తే అక్కడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫర్దర్గా ప్రాసెస్ అవుతుంది. సో ఆ అట్టి విషయంలో మళ్ళీ తను ఇక్కడికి నుంచి కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని తహసీల్దార్ ఆఫీస్కి పంపించడానికి ఇంకొక 20,000 రూపాయలు డిమాండ్ చేస్తే కంప్లైంట్గా నాకు ఇచ్చుకోలేనంటే ఆల్రెడీ 5,000 రూపాయలు ఇచ్చాను కదా అంటే సరే అని చెప్పేసి లాస్ట్ 15,000కి తగ్గించడం జరిగింది. ఆ 15,000 కూడా ఇవ్వాలి అంటే ఇప్పుడు అంత కష్టమవుతుంది నాకు అంటా కూడా కాదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని చెప్పి ఆమె చెప్తే ఇంకా మమ్మల్ని అతను అప్రోచ్ చేయడం జరిగింది ఏసీబీని. చేసిన తర్వాత ఈరోజు 15,000 రూపాయలు సుజాత గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో ఈ అరెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ ఉంటాయండి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీంట్లో ఇంకా ఎవరైనా పాత్ర ఉందా అనేది కూడా చూస్తున్నాము. ఇప్పటివరకు తెలిసిన దాని ప్రకారం సుజాత గారికి ఒకటే పాత్ర తెలిసింది. ఇంకా మిగతా ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో డబ్బులు డిమాండ్ చేస్తే, గవర్నమెంట్ ఆఫీస్లో చేయాల్సిన పని చేయకుండా ఉండడానికి డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.